హాయ్ అండి. ఈరోజైతే నేను ఎండు నత్తాళ్ళు అలాగే ఒక ఎగ్ వేసి కర్రీ అయితే చేస్తాను. దానికైతే ముందుగా మనం ఎగ్ని ఉడకబెట్టేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని వేడిన తర్వాత దాంట్లో ఎగ్ వేసేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఇలా ఎర్రగా ఫ్రై చేసేసుకోవాలి. దీని పక్కన తీసేసుకొని అదే ఆయిల్లో ఈ నత్తాళ్ళు ముందుగానే నానబెట్టుకొని ఒక 10 నిమిషాలు మట్ట అంతా పోతుంది కడిగేసుకొని దీంట్లో ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం జీలకర్ర వేసుకొని ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఎర్రగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, కారం కూడా వేసుకుని అది కూడా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే ఒక 2 చిన్న టమాటాలు తీసుకొని చిన్న ముక్కల్లా కట్ చేసుకొని అవి కూడా వేసేసుకొని సిమ్లో మగ్గించుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత ఇప్పుడైతే మనం ఎగ్కి హోల్స్ అనేవి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఎండు నత్తాళ్ళు కూడా వేసేసుకొని బాగా కలిపేసి చివర కారం కూడా వేసేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఎగ్ కూడా వేసేసి సరిపడా వాటర్ వేసుకొని సిమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే ఎండు రొయ్యలు ఎండు నత్తాళ్ళు ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చివరకు కొంచెం కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవాలి. అంతే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.